హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. అసలు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అపోజిషన్ వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు అవ్వచ్చు. అసలు ఎందుకు ఈ పరిస్థితి నెలకొందయ్యా అంటే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఇన్సిడెంటు ఇంకెవరూ మర్చిపోలేదు. ఆ టైంలో ఆవిడ మీద ఎంతటి వ్యతిరేకత వచ్చిందో మనం అందరం చూసాం. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అమ్మాయిని ఎవరు అత్యాచారం చేస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి త్వరగా తీర్పు ఇవ్వండి, అతన్ని ఊరేయండి, రోడ్డు మీదే శిక్షించండి అని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు స్టూడెంట్స్తో పాటు జనాలు కూడా. ఏదో ఆ 4 రోజులు అడావుడి చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అతను జైల్లో పెట్టారు. ఆ విషయం మర్చిపోయారు. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్ మర్చిపోకముందే ఒక లా స్టూడెంట్, ఆ అమ్మాయి పేరు పర్గనస్ అట, 24 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయిని కూడా అతి దారుణంగా అత్యాచారం చేశారు ఒక 3 స్టూడెంట్స్. మరి వాళ్ళు ఆ చర్యకు పాల్పడుతున్నారు అంటే గతంలో ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి సరైన శిక్ష విధించినట్టయితే ఈరోజు మళ్ళీ ఈ లా కాలేజ్ స్టూడెంట్కి ఇంత అన్యాయం జరిగేది కాదు. 3 కలిసి ఆ అమ్మాయిని, ఎవరైతే ఈ బాధితురాలు ఉన్నారో ఆవిడ్ని బలవంతంగా గదిలోకి లాక్కెళ్ళి ఒకరి తర్వాత ఒకరు 3 అత్యాచారం చేశారు. ఈ ఎగ్జామ్ పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాలేజీలో అప్పచెప్పడానికి వచ్చినట్టుంది బహుశా. అయితే సాయంత్రం రాత్రిపూట 7:30 ఆ ప్రాంతంలో ఆ అమ్మాయి కాలేజీలోకి వస్తే ఈ 3 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకడు 31 ఇయర్స్ ఉంటాయంట, మనోజిత్ మిశ్రా వాడి పేరు. ఇంకొకటి పేరు జైబ్ అహ్మద్, 19 సంవత్సరాలు ఉంటాయి. ఇంకొకడు ప్రమిత్ ముఖర్జీ. వీళ్ళు 3 కలిసి ఆ అమ్మాయిని ఆ కాలేజీలోని సెక్యూరిటీ రూమ్లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. ఒకరి తర్వాత ఒకరు 7:30 నుంచి 10:30-11 గంటల వరకు ఆ అమ్మాయిని అత్యాచారం చేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. ఉదయం మెలకు వచ్చిన తర్వాత తేరుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చింది. ఎంత దారుణం ఇది! గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఆ రాష్ట్రంలో ఎంత సంచలనం రేపాయి, ఎంత దుమారం రేపాయి జనాలకు తెలుసు, స్టూడెంట్స్కి తెలుసు. అయితే ఈ 3 దరిద్రులు ఎవడైతే ఉన్నారో వాళ్ళలో ఒక దరిద్రుడు పూర్వ విద్యార్థి అంట ఆ కాలేజీలో. అసలు ఆ అమ్మాయిని ఆ రకంగా అంత దారుణంగా అత్యాచారం చేసే స్థితికి వాళ్ళు దిగజారారు అంటే ఏ మాత్రం కూడా కోర్టుల మీద, పోలీసు వ్యవస్థ మీద, ప్రభుత్వాల మీద వాళ్ళకి గౌరవం లేకపోవడం, భయపడకపోవడమే మెయిన్ కారణం. ఎందుకంటే ఆ ప్రభుత్వాలు అలా ఏడ్చాయి. గతంలో జరిగిన దాన్ని కనుక గట్టిగా తీసుకొని ప్రభుత్వాలు శిక్ష వేసినట్టయితే ఈరోజు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేది. ఆ అమ్మాయి జీవితాన్ని చిదిమేశారు ఆ దుర్మార్గులు. అటువంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి, మరలా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని మనం ఎలా గొంతు విప్పగలం, మన గళం ఎలా వినిపించగలం అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఆలోచనలను మాతో షేర్ చేసుకోండి. దాన్ని వీడియో రూపంలో మీ ముందు పెడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.